రిలేషన్ నేను ఎప్పుడు మీరు ఫస్ట్ డెబ్యూ ఇచ్చింది తెలుగు ఆడియన్స్కి తెలిసింది ఒకటి కొత్త బంగారు లోకం సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ ఏ సినిమాలో కనిపించినా ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఉంటుంది. సో కొత్త బంగారు లోకం మీకు ఛాన్స్ ఇచ్చింది శ్రీకాంత్ అడ్డల గారు అండ్ ప్రొడక్షన్ వచ్చేసరికి దిల్ రాజు గారు. అవును. సో వాళ్ళందరితో మీకు రిలేషన్ ఇప్పటికీ ఎలా ఉంటుంది? అప్పుడు మీద బాగుంది, అప్పుడు కంటే ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు మా సినిమా కూడా దిల్ రాజు గారు రిలీజ్. అదే అవును అవును. అయిన తర్వాత మనకు ఒక బలమైన ఇది కావాలి, ఎక్కడికో ఎందుకు ఏ సంస్థలో పుట్టామో ఆ సంస్థకి వెళ్ళాం. సూపర్. అండ్ మొన్న మీరు ఒక ఈవెంట్కి మారుతి గారిని పిలిచినప్పుడు దాంట్లో ఒక లాస్ట్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, నువ్వు మళ్ళీ వచ్చావా అక్క 10 ఏళ్ళైనా, కానీ ఆ రిఫరెన్స్ ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే దానికి కారణం ఏంటంటే హర్రర్ కామెడీ చిత్రం అని చెప్పేసి ఒక హింట్. అవునవును. అంటే అలవాటు ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్కి చాలా మందికి చాలా మందికి ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏంటంటే అలవాటు చేయాల్సి వస్తుంది ముందే, సినిమా కంటెంట్ ఏంటి ఏముండబోతుంది అని. ఇప్పుడు ఏమైందంటే బ్రో, సోషల్ మీడియా వచ్చేసింది, రీల్స్ వచ్చాయి, ఆడియన్స్ పేషెన్స్ 3 seconds. అవును అంతే. 3 seconds నచ్చకపోతే స్క్రోల్ అయిపోతుంది. అవును. సో ఈ ఒక్క వర్డ్ ఏంటంటే ఓకే ప్రేమ కథ చిత్రం అంటే ఇది అప్పుడు కొత్త ట్రెండ్ సెట్ సినిమా, సెన్సేషన్ అసలు సినిమా అప్పుడు. ఇప్పుడు బకాస్ రెస్టారెంట్ కూడా కొత్త సెన్సేషన్ సినిమాని. సో ఆ ఒక్క పాయింట్ మేము చెప్పడం కోసం అక్కడ వాడు. అండ్ మారుతి గారు అంటే ఏం చెప్పారన్న, అంటే మీకు పర్సనల్ అంటే మనకి ఈవెంట్స్లో మాట్లాడేదంతా ఒకటి ఉంటుంది, బిహైండ్ మీరు చూపించినప్పుడు కంటెంట్స్ నేను ఇలా ఒక సినిమా చేస్తున్నాను అని చెప్పినప్పుడు వాట్ హిస్ రియాక్షన్? అంటే చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు రాజేసాబ్. ఉందా అని అడిగారు. ఉంది సార్, ఇలా ఉందా, గో హెడ్, విష్ యూ గుడ్ లక్.